వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ముందుగానే మేము మంచిగా ఉన్నప్పుడే పిల్లలకి ఆస్తులు పనిచేసేయాలి, నీకిది అంటుంది, పనిచేస్తున్నారు. వాళ్ళ పేర్ల మీద ఏం పెట్టుకోవట్లేదు. అదొక పాయింట్. అయితే అసలు పిల్లలకి ఆస్తులు అప్పుడే పంచడం అవసరమా? వాళ్ళు ఇంటర్ డిపెండెంట్ గా కాకుండా, సెల్ఫ్ డిపెండెంట్ కాకుండా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉన్నట్టు అయిపోవట్లే అమ్మా. నేను నా పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నాను, నేను నా చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాను అని చెప్పుకుంటారు. వీళ్ళని వాళ్ళెవరమ్మా డివైడ్ చేసుకోవడానికి? నాకు అర్థం కానే కాన్సెప్ట్ అది. పేరెంట్స్ కూడా చెప్పడం అట్లాగే చెప్తారు. నేను వారం రోజులు, నెల రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉంటాను, ఇంకో వారం చిన్న కొడుకు దగ్గర ఉంటాను. మీరు పెడితే వచ్చిన భిక్ష ఈ ప్రాణం, మేమెవరం మీకు పంచుకోవడానికి అనిపిస్తుంది, మనుషులైనా వాళ్ళ ఆస్తులైనా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, గౌరవం ఎప్పుడంటే నా కొడుకులు నా దగ్గర ఉన్నారు అని చెప్పుకుంటే గౌరవం, కానీ నీ కొడుకుల దగ్గర ఉన్నాను అని చెప్తే గౌరవం కాదు. కాదు, నిజంగా కాదు. చాలా మంది పేరెంట్స్కి ఎంత ఇబ్బందో కదమ్మా తెలుస్తుంది. అందుకని అసలు పిల్లలకి సంపాదించుకోవటం నేర్పాలి, కానీ పారాసైట్స్ లాగా, పరాన్న బుక్కుల్లాగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం నేర్పకూడదమ్మా. తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల మీద వాళ్ళు ఎందుకు ఆధారపడాలి? తల్లిదండ్రులకు కూడా వారసత్వంగా వచ్చింది ఏదైనా ఉన్నట్టయితే పిల్లలకి ఇవ్వాల్సింది, అందులో అనుమానం లేదు. ఉందమ్మా. కాదమ్మా, బై డిఫాల్ట్ అది వచ్చేస్తుంది కదా. వినండి, ఒకవేళ నాకు ఒక ఆయనకి వాళ్ళ తండ్రి నుంచి కొంత ఆస్తి వచ్చింది అనుకో, అది ఆయన అమ్ముకోకూడదు, బిడ్డలకి ఇవ్వాలి, కొడుకులకి ఇవ్వాలి. తప్పు. పిల్లలు కావాలంటే తండ్రి మీద అలా కేసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారసత్వంగా వచ్చిన దాన్ని ఇవ్వాల్సింది, అది కూడా వాళ్ళుండగా కాదు, వాళ్ళ తర్వాత వెడుతుందా, అప్రయత్నంగా వెడుతుంది, ఏ ప్రయత్నం లేకుండా. అసలు రాసివ్వాల్సిన పని కూడా లేదు. వీళ్ళు సొంతగా సంపాదించింది మాత్రమే పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? మేము సంపాదించుకున్నాం, నా పిల్లలు సంపాదించుకోలేరా? అంత చేతగాని వాళ్ళ, చచ్చుదద్దమ్మలా, అసమర్థులా? వాళ్ళని అసమర్థులుగా తయారు చేసి సమాజం మీద పారేయాలా నేను? ఇప్పుడు ఎవరన్నా పిల్లల్లో ఒకళ్ళకి ఏదో బుద్ధిమాంద్యం ఉండొచ్చు, ఏ పోలియో లాంటిదో రావచ్చు, ఏదో అనుకోకుండా అనారోగ్యం చెయ్యొచ్చు, వాళ్ళు చేతకాని వాళ్ళ అయ్యే పరిస్థితి రావచ్చు. అటువంటి వాళ్ళని చూడడానికి ఏదైనా ఉండాలి, గాని కాలు, చెయ్యి, నోరు, బుద్ధి, బుర్ర సరిగ్గా ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి? వాళ్ళని సంపాదించుకోమనాలి. సంపాదించుకోవడం చేతనైతే వాళ్ళు ఉండగలరు, కానీ లేకపోతే ఏమవుతుంది? రేపొద్దున ఈ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి అంతా అనుభవించేశాక రేపొద్దున ఏమవుతారు వాళ్ళు? ఉన్నదంతా కూర్చుని తింటే కొండలు కరుగుతాయని ఒక మాట ఉంది. ఎంత ఆస్తి ఇచ్చినా కరిగిపోతుంది కదా. వీడు సంపాదించుకోవడం చేత కావాలి కదా, నేర్పించాలి. ఆంగ్లంలో ఒక మాట ఉంది, డోంట్ గివ్ ఎ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అని. ఆకలేస్తోందంటే ఒక చేపనివ్వడం కాదు, ఈ పూట కడుపు నింపుకోవడానికి. వాడుకు చేపలు పట్టడం నేర్పించు, మళ్ళీ ఇంకోళ్ళ దగ్గర అడగకుండా వాడే బతుకుతాడు. బతకటం నేర్పాలి, గాని పరాన్న బుక్కుగా జీవించటం నేర్పకూడదు పిల్లలకి. మన లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ లో లాయర్ అడ్వకేట్ వెంకటేశ్వరి గారితో కూర్చున్నప్పుడు అన్న చెల్లెళ్ళ లైక్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే నాకు నాన్నగారు ఉన్నప్పుడు నాకు రాసిచ్చారు ఆస్తి, ఇప్పుడు మా అన్న నీకేంటి హక్కు, నా తల్లిని నేనే చూసుకుంటున్నాను కదా, ఆమె హాస్పిటల్ ఖర్చు నేనే పెడుతున్నాను కదా, రేపొద్దున ఆమెకి ఏమైనా అయితే నేనే చేయాలి కదా, ఎంతసేపు అంటుందా చెల్లెలు? అతను అంటున్నాడు. కాబట్టి నాన్న రాసిచ్చినా కూడా నేను ఇవ్వను నీకు ఆస్తి, నేనే చూసుకోవాలి, కాబట్టి నీకు రావాల్సిన వాట కూడా నాకే కావాలంటాడు. ఎంతసేపు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాడు అతను. ఎప్పుడో ఆమె చనిపోయేదానికి, ఎప్పుడో ఆమెకు రోగం వచ్చేదానికి నేనే పెట్టాలి కదా, నాకేంటి, నేను ఒక్కడిని ఎందుకు చూడాలి అంటాడు. అసలు ఎంతసేపు చెప్పినా కన్విన్స్ కాడు. అక్కడ వచ్చింది నాకు ఇప్పుడు టాపిక్. ఎందుకంటేనమ్మా, ఇప్పుడు మనం ఎటు కానటువంటి అయోమయ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు కొడుకుల దగ్గరే ఉండాలి, కొడుకులే వాళ్ళని చూడాలి, ఆస్తి అంతా కూడా కొడుకులకే వెడుతుంది. ఆడపిల్లకి స్త్రీధనం అని చెప్పి పెళ్ళప్పుడు చాలా కావలసిన ధనం ఇచ్చి పంపిస్తారు. అదే తర్వాత కట్నంగా మారిపోయి దరిద్రం అయిపోయింది. స్త్రీధనం తను సొంతగా వాడుకోవడానికి డబ్బు ఇచ్చి పసుపు కుంకం కింద ఇచ్చి పంపిస్తారు. నిజానికి
ఆడపిల్ల పుట్టింటి నుంచి వస్తూ తెచ్చుకున్న స్త్రీధనాన్ని ముట్టుకున్నవాడు అధమాధముడు అని చెప్తారు. స్వార్జితం ఉత్తమం ధనం, పిత్రార్జితం మధ్యమం, స్త్రీధనం అధమాధమం అన్నారు. మామూలుగా అధమాధమం. ఆ స్త్రీధనం వాడుకున్నాడంటే ఎందుకు పనికిరాని దద్దమ్మ అని అర్థం. సాధారణంగా సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళెవ్వరూ భార్య సొమ్ముని వాడారంటే తెలియని వాడు మూర్ఖుడై ఉండాలి, ఏమీ తెలియని లేదా పరమ దుర్మార్గుడై ఉండాలి, లేదా అంత కటిక దారిద్ర్యంలోనైనా ఉండాలి. కటిక దరిద్రంలో ఉన్నప్పుడు ఈవిడ తనంతట తాను పెట్టచ్చు కానీ వాళ్ళు వాడకూడదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అన్నం లేదు, తన నగ అమ్మే అమ్మాయి బియ్యం తెచ్చి పెట్టిందనుకో, అది వీడు వాడుకున్నట్టు కాదు. అంత అసమర్థుడా? పిల్లలకు అన్నం తీసుకురావడం చేత కానివాడు. ఇదంతా ఎప్పటి మాట నేను చెప్పేది? కొద్ది కాలం క్రితం మాట చెప్తున్నా. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ సమస్య లేదు గనక. ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగం చేస్తూ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయని రోజుల్లో మాట ఇలా వర్తించేది. తర్వాత మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించండి. చాలా మంది కోపం వస్తుంది అనుకుంటా, అయినా సరే కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. ఆడపిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదా? అవునా? తల్లిదండ్రులదే కదా. మరి ఎంతో స్త్రీధనం అని ఇస్తారు కదా, కట్నాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు. ఈ రోజుల్లో కట్నం ఇవ్వకపోయినా బహుమానాలు అన్న పేరుతో ఇస్తున్నారు. పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నారు. అబ్బాయి పెళ్లికి ఏం చేస్తున్నారు? అటు నుంచి తెచ్చుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఏం పెట్టట్లేదు. మరి ఇద్దరికి సమానం ఎట్లా? ఎప్పుడుందమ్మా సమానం? అది లేదు. సమానం అంటే ట్రీట్మెంట్ లో సమానత్వం ఉండాలి కానీ ఆస్తి బడంలో కాదు. కానీ ఇప్పుడైతే 50-50 కదమ్మా. 50-50 అంటే అమ్మాయి పెళ్లికి తల్లిదండ్రులు ఖర్చు పెట్టకుండా ఉండగలిగితే బాగుంది. తల్లిదండ్రులు ఖర్చు ఎందుకు పెట్టాలి? తల్లిదండ్రులు ఖర్చు పెట్టి పెళ్లి చేసిన తర్వాత ఈక్వల్ రైట్ ఎలా వచ్చింది? అందులో కట్ చేస్తారా? పుట్టింటికి వచ్చినప్పుడల్లా పట్టు చీరలు పెట్టమని అడుగుతున్నారు కదా, ప్రతి పండక్కి నగలు అడుగుతున్నారు కదా, అల్లుడికి మర్యాదలు అడుగుతున్నారు కదా, కోడలికి ఏమన్నా చేస్తున్నారా? పాయింట్ అంటే ఆలోచించండి. ఇది లేకపోవడం వల్ల వస్తోంది. ఇది కాదు ఉండాల్సింది, ఇది ఉండాలి. కొన్ని విషయాలను మనం మనసుతో ఆలోచిస్తాం, కొన్ని విషయాలను హృదయంతో ఆలోచించాలి. ధర్మం వేరు, న్యాయం వేరు, చట్టం వేరు. ఈ మూడింటికి తేడా ఉంది. నాకు తెలిసిన ఒక కుటుంబంలో ఆస్తి నాకు సమాన హక్కుగా కావాలి అని అడిగింది అమ్మాయి, ఇచ్చారు. తండ్రి చనిపోతే ఖర్చులన్నీ సగం సగం చేసి ఆ అమ్మాయికి ఖర్చులకు పెట్టమన్నారు. నువ్వే పెట్టాలన్నారు. ఎందుకు పెడతాను నేను? నువ్వు ఆస్తిని సగం నువ్వు తీసుకున్నాక మరి అంత్యక్రియల ఖర్చులు నువ్వు సగం పెట్టుకోవద్దా? పెట్టుకోనంది. ఇందుకు తేడా. ఇలా ఎన్నో విషయాలు. చట్టం చెప్పేది ఒకటి ఉంటుందమ్మా, ఆచరణలో వేరే ఉంటుంది. దీనికి సంబంధించి చిన్నప్పుడు మీరు చందమామలో కథ చదివి ఉంటారు. ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని చెప్పి ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఏం చేయాలి అంటే, ఎవరి బిడ్డని తేల్చాలి అంటే, రేపు చెప్తానన్నాడు రాజు. రాత్రి మంత్రి గారిని ఆలోచించి మర్నాడు చెప్పాడు. ఇద్దరు నా బిడ్డ అంటున్నారు కదా, ఈ బిడ్డని సగం చేసి చెరువు ముక్క తీసుకోండి అన్నారు. అందులో ఒక ఆవిడ అందిట, ఎక్కడో అక్కడ నా బిడ్డ సుఖంగా ఉంటే చాలు, నాకు ముక్క అక్కర్లేదు అందిట. రెండో ఆవిడ సరేనందిట. అంటే నా బిడ్డ ఎక్కడో అక్కడ ఉంటే చాలు అనుకున్నటువంటి ఆవిడ అసలైన తల్లి. ఈవిడ హక్కు కోసం పోట్లాడిన ఆవిడ హక్కు మనిషి. తేడా ఉంది కదా. చట్టం వేరు. ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. చట్టం వేరు, ధర్మం వేరు, న్యాయం వేరు. దీన్ని ఆలోచించినప్పుడు ఏ రెండు సమానంగా ఏముండవు. ఏదో ఉన్న ఆస్తిలో ఆడపిల్లలకు కొంత ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండడానికి వీల్లేదు. తప్పనిసరిగా అడుగుతారట. పైలోకాలకు వెడితే పిత్రార్జితం కొడుకులకి ఇచ్చినా స్వార్జితంలో నీ కూతురికి ఏమిచ్చావని అడుగుతారట పితృదేవతలు. కనుక స్వార్జితంలో నుంచి తప్పనిసరిగా, ధర్మం గురించి చెప్తున్నాను నేను, చట్టం మాట్లాడటల్లా. పితృదేవతలు అడుగుతారు, నీ స్వార్జితంలో ఆడపిల్లలకి ఏమిచ్చావు, ఏం న్యాయం చేసావు నువ్వని. నీ పెళ్లి చేశానంటే సరిపోదు, పెళ్లి ధర్మం చెయ్యాలి. చేసావు సరే, నీ విభవం కొద్దీ పసుపు కింద కొంత ఇచ్చావు, నీకు ఎంత అందరికి చూపించుకోవడానికి. మా అమ్మాయికి ఇంత నగలు పెట్టాను. నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే, ఆడపిల్లలకి నగలు పుట్టింటి వాళ్ళు ఎందుకు పెట్టాలండి? షో ఆఫ్ ఎవరు చేసుకుంటారు? మా కోడలికి నీ నగలున్నాయని. వాళ్ళు కదా పెట్టాలి, వాళ్ళు పెట్టాలి.
వాళ్ళకి సంబంధించి ఎప్పుడన్నా అమ్మాయికి 10 జతల నగలు ఉన్నాయనుకో, 50 గాజులు ఉన్నాయనుకో, పుట్టింటి వాళ్ళకా ఘనత అత్తింటి వాళ్ళకా? మరే కనుక వాళ్ళు చూసుకోవాలి అది. ఇవన్నీ కొద్దిగా ఆలోచిస్తే ఎంత చిత్రంగా అనిపిస్తాయంటే ఒక మాయాజాలం లాగా అనిపిస్తాయి. ఆలోచిస్తే చాలా బాగుంటాయి. అవునమ్మా. కనుక ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. కనుక తప్పనిసరిగా స్వార్జితం మాత్రం కొడుకులకి కూతుళ్ళకి సమానంగా ఇవ్వాలి. స్వార్జితం పిత్రార్జితం కొడుకు అన్ని వాళ్ళకి ఇచ్చేసి ఆకులు కాలాక చేతులు పెట్టుకోకూడదు. తర్వాత ఇంకోటి, పిత్రార్జితమైనటువంటిది ముందెందుకు ఇవ్వాలి? తర్వాత కదా వెళ్ళేది. ముందర రాసి ఇవ్వాల్సిన పని ఏముంది? అంత ఇచ్చేసి బాధ్యత అయిపోయింది అనుకుంటారు. ఆ తర్వాత చాలా తప్పు. అస్సలు ఇవ్వకూడదు. నువ్వు ఇచ్చావంటే వాళ్ళని నాశనం చేసినట్టు లెక్క. ఇప్పుడు నువ్వు కష్టపడతావన్న సెకండ్ పాయింట్, ముందు వాళ్ళని నాశనం చేసావు. ఫ్రీగా కష్టపడకుండా వచ్చింది అనుభవించడం తయారై. మీరు గమనించండి, చాలా మంది ధనవంతుల పిల్లలు, చేతకాని వాళ్ళు, అసమర్థులు ఎందుకు అయ్యారు? యూస్లెస్ ఫెలోస్ అయ్యారు. ఎందుకు యూస్లెస్ ఫెలోస్ అయ్యారు? ఇలాగే నేను దీనికి అదే చెప్తూ ఉంటాం. ఫారం కోళ్ళకి నాటుకోళ్ళకి ఉన్నంత తేడా ఉంటుంది. తల్లిదండ్రుల ఆస్తి తినే వాళ్ళకి, స్వార్జితం మీద బతికే వాళ్ళకి. సో ఫైనల్ గా మీరు చెప్పబోయేది ఏంటంటే, ఈజీ మనీకి పిల్లల్ని అలవాటు చేయకూడదమ్మా. వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకోవడం అలవాటు చేయాలి. ₹1 సంపాదించిన తర్వాత పిల్లవాడికో పిల్లకో డబ్బు యొక్క విలువ తెలుస్తుంది. తల్లిదండ్రుల్ని ఏటీఎం లా వాడుకున్నంత కాలం వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. మేము బాగా కష్టపడ్డామండి చిన్నప్పటి నుంచి. పెళ్ళైన తర్వాత, పెళ్లి కాకముందు మా పిల్లలకు అసలు అలాంటి కష్టం రాకూడదండి అంటారు. కష్టపడ్డావు గనకే రాటు తేలి వాళ్ళు ఇలా ఉన్నావు. నీ పిల్లలకు కష్టపడడం నేర్పకపోతే ఏమవుతారు? చేతకాని వాళ్ళు అవుతారు. నువ్వు ఉన్నప్పుడు ఓకే, నువ్వు లేనప్పుడు కూడా బతకాలి కదా. నువ్వు లేనప్పుడు బతకడం కావాలిగా, అది ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.